ఇది కాస్మెటిక్ పర్పస్, కరెక్ట్. మోర్ ఆఫ్ కాస్మెటిక్ అవును. ఇష్యూ ఇది. అన్ని ఇన్సూరెన్స్ వాడు డెంటల్ ఈజ్ క్యాన్సలేషన్ ఆల్సో కాస్మెటికా సార్? అంటే అది ఫంక్షనల్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓకే. జనరల్లీ ఓకే. కన్సిడర్ చేస్తారు. ఈ ఓకే. మధ్య ఇప్పుడు డెంటల్ అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఈ అలైనర్స్ పోయడం తప్ప ఇప్పుడు రూట్ కెనాల్స్ లాంటివి వెరీ పెయిన్‌ఫుల్ ప్రాసెస్. అమ్మో! చాలా సివియర్ ఆ నొప్పి అవును. భరించలేం. సో, అవి అన్నీ ఎమర్జెన్సీ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే. పీనైల్ ఇంప్లాంట్స్‌లో కూడా కొన్ని కేసెస్‌లో ఇన్సూరెన్స్ వస్తుంది. ఓహ్! పీనైల్ ఫ్రాక్చర్స్‌లలో, అచ్చా! పెరోనిస్ డిసీజ్‌లలో దీంట్లో ఇన్సూరెన్స్ వస్తుంది. ఓకే. ఈ ఆల్మోస్ట్ ఈ 2 మంత్స్ క్రితము నా ఇద్దరు పేషెంట్స్‌కి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. ఓకే. సో, ఫ్యూచర్‌లో మొత్తం అందరి ఇన్సూరెన్స్ కవర్ చేయొచ్చు. ఓహ్! సూపర్. అదొస్తే మాత్రం పెద్ద ఇంకా లైనే ఉంటది. హ్యాపీ. మన గచ్చిబౌలి ఆ! అదంతా ఫ్లైఓవర్ జామ్ వరకు ఉంటది. లైన్ ఫ్లై ఉంటది. జా రైట్ సార్. ఇంకోటి లూబ్రికెంట్స్ అవును. అంటే చాలా మందికి మనం అవును. అనుకున్న అవును. డ్రైనెస్, యోని అవును. డ్రైనెస్ అవును. అనేది అవును. జరిగినప్పుడు అవును. మరి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే హ్మ్. ఈ లూబ్రికెంట్స్ అనేది సేఫా వాడొచ్చా? అబ్సల్యూట్‌లీ సేఫ్. ఓకే. జీరో ప్రాబ్లమ్స్. సూపర్. వెరీ సేఫ్. యూజ్ వాటర్ ఓకే. బేస్డ్ లూబ్రికెంట్స్ దొరుకుతాయి. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు ఓకే. డ్రైనెస్ ఇప్పుడు యంగ్ అమ్మాయిలలో ఇనఫ్ స్టిమ్యులేట్ కాకపోతే ఓకే. యోని డ్రైగా ఉంటుంది. ఓకే. సో, దానివల్ల వాళ్ళు సెక్స్ సూపర్. చేసినా గానీ హ్మ్. ఇరిటేషన్ అవ్వడము, కరెక్ట్. లేకపోతే దానివల్లనే ఫీమేల్ వాళ్ళని పుష్ చేయడము ఓకే. ఇలా జరిగిపోతుంటాయి. ఓకే. సో, వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ చాలా బావుంటాయి. ఎక్కడైనా దొరుకుతది. అమెజాన్ లాంటి దాంట్లో దొరుకుతది. మెడికల్ షాప్స్‌లో దొరుకుతాయి. ఓకే. ఏ లూబ్రికెంట్ అయినా సేఫ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు సేఫ్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడండి. ఓకే. వేరే అందరూ నార్మల్ లూబ్రికెంట్స్ ఏవి అయినా వాడొచ్చు. సూపర్. వెరీ అయితే సేఫ్. మీరు వీళ్ళకి అవగాహన కల్పించాల్సింది ఇంతకుముందే మనం అవును. ఒక కేస్ స్టడీ చేసాం. అవును. ఒక 35 ఏళ్ల, హ్మ్. 38 ఏళ్ల అవును. యువకుడికి కూడా అవును. ఆర్గాజం రావట్లేదని సెక్స్ అవును. చేయడమే మానేశాడు అవును. అనేది అట్లా అవును. చూసాం అవును. గదా! అవును. సో, ఎవరికైనా ఫోర్ ప్లే అనేది ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తదో హ్మ్. తెలియాలి యాక్చువల్లీ. అంటే యాహ్! సెక్స్ అనగానే వాడు ఒకటే యాహ్! లెక్క వాడికి. పెనిట్రేషన్ ఒకటే. తీసామా, యాహ్! పెట్టామా, అవును. ఊపామా తప్ప అదే. అదే. ఈ ఫోర్ ప్లేకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్ల. ఇదెంత అదే. ఇంపార్టెంట్ అసలు సో, ఫస్ట్ సెక్సువల్ లైఫ్‌కి. ఒకటి నార్మల్‌గా మనం ఫోర్ ప్లే చేసినప్పుడు ఏమైతది, మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఓకే. మన బ్రెయిన్‌లో ప్రొలాక్టిన్ దగ్గర నుంచి, ఎస్ట్రాడియోల్స్ దగ్గర నుంచి అన్ని హార్మోన్స్ మనకది ఇంపార్టెంట్ చానా. సార్. ఇలా అయినప్పుడు మనము ఫోర్ ప్లే చేసినప్పుడు ఏమైతది, ఫీమేల్స్‌లో మనకి వెజైనల్ సెక్రీషన్ స్టార్ట్ అయితాయి. ఓకే. మెన్‌లో ప్రీకమ్ స్టార్ట్ అయితుంది. ఓకే. చాలా మంది ఒకవైపు ప్రీకమ్ అంటే స్పెర్మ్ వచ్చేసిందేమో. ప్రీకమ్ అనేది నీ బాడీ ప్రిపరేషన్. రైట్. యోనిలోకి పోవాలంటే స్లిప్పరీ ఉండాలి గదా! రైట్. ఓహ్! డ్రైనెస్ కరెక్ట్. లేకుంటే కరెక్ట్. అవును. యోనిలోకి ఎట్లా పోతది? హ్మ్. సో, దేవుడిచ్చిన గ్రేటెస్ట్ థింగ్ అది. ప్రీకమ్ అనేది. రైట్. సో, ప్రీకమ్ చానా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు సార్ నేను సెక్స్ చేసే లోపల మొత్తం అండర్‌వేర్ వెట్ అయిపోయింది. ఆ! దట్ ఈస్ ప్రీకమ్. ఓకే. మీరేం వరీ అవ్వద్దు. ఓహ్! సూపర్. సో, అది రావడం వల్ల చాలా మంది ఇంకొకటి వెరీ కామన్ సార్ నిద్రలో వచ్చేస్తుంది. ఎక్కడ కూర్చున్నా వచ్చేస్తుంది. అవును. ఫోన్ మాట్లాడినా దిస్ ఈస్ ఆల్ యువర్ బాడీస్ ప్రిపరేషన్. రైట్. రిలీజియస్ రీజన్స్‌కి తప్ప ఓకే. వేరే అందరూ లైట్ తీసుకోవచ్చు. నా దగ్గర చాలా మంది ముస్లిం పేషెంట్స్ వస్తుంటారు. హ్మ్. సార్ నమాజ్ చేసేటప్పుడు ఆ బెట్ ఉంటే మాకు చేయరాదు సార్. ఆ! మళ్ళా ప్రతిసారి నేను స్నానం చేయాల్సొస్తుంది. నార్మల్ ఒక అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడినా గాని నాకది వచ్చేస్తుంది సార్ అది. ఓకే. సో, దట్ ఈస్ ప్రీకమ్. అది రైట్. నిజంగా టెన్షన్ నార్మలే. పడాల్సిన అవసరం లేదు. జీరో. సూపర్. సో, అది కూడా చాలా ఎక్కువొస్తున్న ఇప్పుడు ముస్లిం పేషెంట్స్ చాలా మంది మందులు కూడా ఉంటాయి. ఓకే. అది తగ్గించనీకి కూడా మందులుంటాయి. ఓహ్! కానీ నన్నడిగితే అది చాలా హెల్తీ మెకానిజం. సూపర్. దానివల్ల ఎటువంటి ఇష్యూస్ నష్టం లేవు. లేదు. అనవసరంగా మంచిది. అది రాకపోతేనే డేంజరస్. డేంజరస్. సో, అది వస్తే చాలా మంచిది. సో, ప్రీకమ్ గురించి మర్చిపోండి. సూపర్. అండ్ యోనిలో కూడా సేమ్ ఇనఫ్ సెక్రీషన్స్ లేకపోతే డ్రైనెస్ ఇంజ్యూరీ మగవాళ్ళలో ఏం రాదండి. ఫీమేల్స్‌లో అది ఒక్కసారి యోనిలోకి పోతే రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. దానివల్ల వాళ్ళకి ఆ సెక్స్ అంటేనే ఒక ఫోబియా లాగా తయారైపోతది. కరెక్ట్. పెయిన్‌ఫుల్ ఏమో సెక్స్ అంటే ఒక పెయిన్‌ఫుల్ అవును. ప్రొసీజర్ ఏమో. ఇది చేయకపోతే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. అవును. సో, అవన్నీ మైండ్‌లో పెట్టుకోండి. ఫోర్ ప్లే ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇంకొకటి సార్ ఇప్పుడు కొంచెం 50 దాటగానే ఇగ లేడీస్ అంటారు ఇగ చాలులేవే ఇగ వదిలేసేయి ఇగ చాలు. పిల్లలు పెద్దగా ఎదిగారు, పెళ్ళిళ్ళయినాయి ఏంది గోల అని వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో ఒప్పుకోరు. కదలేదు కావాల్సిందే అంటారు. ఇట్లాంటి జంట మీ దగ్గరకొస్తే కౌన్సెలింగ్ ఏమన్నా యాహ్! ఇస్తారా? డెఫినెట్‌లీ అండి. హ్మ్. వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ ది ఫీమేల్స్ అంటే ఓకే. నాకు ఫస్ట్ వాళ్ళని ఇండివిడ్యువల్‌గా అడుగుతాం. అసలు ఏంటి వాట్ ఈస్ యువర్ రీజన్? ఏమేమిటి రీజన్ అని. సో, చాలా మందిలో నాకు ఈ జనరల్లీ క్రాస్ అయిన వాళ్ళు చెప్పే ఏజెంట్‌లు ఒకటి డ్రైనెస్ అంటారు. హ్మ్. ఇంకోటి సార్ ఏం చెప్తాం సార్ ఆయన ఫుల్ తాగుంటాడు. ఏం యెస్. చేస్తాడో అర్థం కాదు. ఓకే. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అంటాడు. నాకేడ సార్ ఇప్పుడు నాకు అవును. మోకాలు నొప్పులున్నాయి. నేను ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువసేపు కూర్చోలేను. ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. అవును. సో, ఫస్ట్ వీళ్ళకి అన్నిటికంటే ఇంపార్టెంట్ కౌన్సెలింగ్.
అన్నిటికంటే ఇంపార్టెంట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్కి. ఎస్ సో అంటే నువ్వు ఫుల్ దాగున్నావు, నీకు ఇప్పుడు కావాలి అవన్నీ వాళ్ళు కూడా అపోజిట్ పార్ట్నర్ కూడా హ్యాపీ ఉండాలి. సెక్స్ ఇస్ అ టూ వే ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను, మెన్ కెన్ గెట్ హ్యాపీనెస్ ఇన్ ద బాత్రూమ్ ఆల్సో. ఎస్ పోయి నువ్వు హస్తప్రయోగం చేసుకుంటే నీకు సాటిస్ఫాక్షన్ అవును. వస్తుంది. అవును ఫీమేల్స్లో అట్లా కాదు, ఇట్స్ ఎ మెకానిజం. సో Yes. నువ్వు ఎప్పుడైనా సెక్స్ చేయాలనుకుంటే రెస్పెక్ట్ హర్ బౌండరీస్, రెస్పెక్ట్ హర్ డిసిషన్. కరెక్ట్. And స్నానం proceed. చేయాలి, మందు ఫుల్ తాగి సార్, ఫుల్ ఆ, తాగి యమ్మ గోల. పేషెంట్ చెప్తుంటే నాకు పాపం పిటి అనిపిస్తుంటది Correct, లేడీస్ correct. అంటే. అవును. బట్ స్టిల్ అదే ఆ అది మగవారిలో mind ఉన్న లో ఒక పెట్టుకోవాలి. రాంగ్ ఇంప్రెషన్ ఏంటంటే తాగుతూ తాగితే ఇంకా నేను ఇంకా బాగా పని చేస్తావు అని అమ్మ. యూఆర్ మోర్ అసలు ఎక్సైటెడ్ అంతే. exactly, అంతే. అదర్ దాన్ దట్ ఇంకా ఉల్టా తగ్గిపోతుంది. అది నీ బ్రెయిన్ నంబైనప్పుడు సెక్షువల్ డ్రైవ్ ఎట్లా ఉంటుంది. కరెక్ట్. యూ థింక్ యూల్ హ్యావింగ్ బెటర్, అంటే మనం సెక్స్ బాగా చేస్తున్నాం అని అనుకుంటాం తప్ప అవును. నిజంగా అక్కడ జరగదు. అది అక్కడ అదర్ వే అవుతుంది అది. అది సో ఆల్వేస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ బౌండరీస్. Correct. అది చేసుకోవడం better. ఇంకొకటి సార్, ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ళు ఉంటాయి, చాలా మంది ఏం చేస్తారంటే 30 ఏళ్ళ వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటారు, అవును, సెకండ్ అవును, మ్యారేజ్ అవును, లాగాను అవును, అవును, ఇట్లా చేసుకుంటారు అవును, కదా. అవును. అప్పుడు ఈ మగవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్, సో ఫీల్ అవ్వకుండా ఒకటి ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్, ఈ రోజు ఏంటి మీ సిచ్యువేషన్. ఓకే, ఒక్కసారి నా ఫస్ట్ దగ్గర మీ దగ్గర రావాలంతే. డెఫినెట్లీ. అంటే సార్ ఒకటి వీళ్ళ మైండ్లోకి వెళ్ళి నాకు సమస్య ఉందనే ప్రాబ్లం తీసేసేయాలి. రైట్. మీకు అర్థమవుతుంది కదా. సో వాళ్ళని మేము ఏం చేస్తాం, బేసిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. వాళ్ళ ప్రజెంట్ హార్మోనల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ప్రజెంట్ సెక్షువల్ పటుత్వం ఎట్లా ఉంది. సో వీ డూ పీనల్ డాప్లర్స్ అండ్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అవును. సో నేనేమంటున్నా, దగ్గరకు వచ్చి ఏ పేషెంట్ అయినా కానీ ఒక 3 months మెడిసిన్స్ తీసుకోండి చాలు. ఓకే. లైఫ్లో ఎప్పుడు మళ్ళీ నా అవసరం రాకపోవచ్చు. ఓ వావ్. Yeah. అవునా? సో Super. డెఫినెట్లీ. సో మొన్న ఒక పేషెంట్ వచ్చింది, ఈజ్ అరౌండ్ 53-54, ఈజ్ మ్యారింగ్ ఏ 24 years గర్ల్. సో ఫుల్ డైవంతో వచ్చిండు, సార్ 3 daysలో నా పెళ్ళి అని. ఒక్కటి బ్రదర్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చేసుకో. నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ ఎ పర్సన్ విల్ జడ్జ్. నువ్వు ఏజ్ ఎందుకు వేసుకుంటున్నా, దట్ ఈస్ యువర్ చాయిస్. నీకు Right. నచ్చింది నువ్వు చేసుకున్న అంతే కదా, అమ్మాయి అది, నచ్చిన ఆ. అమ్మాయి చాయిస్. నేను జడ్జ్ చేసే పర్సన్ కాదు. ఫస్ట్ ఇదైంది, సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. Yes. సార్ నాకు అసలు ఎలక్షన్ వస్తలేదు. అరే ఫస్ట్ 3 daysలో పెళ్ళి. ఆ, వెరీ రిలీజియస్ పీపుల్. ఓకే. అసలు ఏమి ఎట్లా అసలు చెప్పిన ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి డెఫినెట్లీ తక్కువ ఉన్నాయి ఫ్లోస్. బ్రదర్ ఒక్క 10-15 days ఈ టాబ్లెట్స్ అయితే వాడండి. ఉమ్, దాని తర్వాత డీటెయిల్గా ట్రీట్మెంట్ తర్వాత ప్లాన్ చేస్తారు. ఈ 15 days మీకు చూస్తారు, 15 days మిమ్మల్ని అడుగుతారు. అంతే కదా. అవును. తర్వాత 15 days గురించి ఎవడు అడగడు. అవును. సో అది వాడి కరెక్ట్గా స్ట్రిక్ట్గా వాడి రెగ్యులర్గా వాడండి. ఫెయిల్ అయినా పర్లేదు, 1-2 సార్లు సక్సెస్ అయిందంటే చాలు. తర్వాత దీన్ని మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తా అని చెప్పినాను. అంటే ఒకటి టేక్ టైం, కరెక్ట్. జంప్ కాకండి. అది నేను చేసుకుంటున్నా ఈమెతో నేను 100% నార్మల్గా ఉంటా అనే దాంట్లోకి టేక్ అన్ ఒపీనియన్. ఉమ్, ఒకటి 0 ఉన్నా వీ కెన్ మేక్ హిమ్ 100, ఓకే. బట్ గివ్ మీ టైం. అది సూపర్. ఒక 45 సర్జరీ చేస్తే 45 days, వేరే ట్రీట్మెంట్ చేస్తే 3 months, ఓకే. బట్ ఐ కెన్ మేక్ ఎనీవన్ ఫ్రమ్ 0 to 100. సూపర్. అది చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంది సార్. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ పవర్ తగ్గిపోద్దా? ఇంపాసిబుల్, నాన్ సెన్స్. అంతే కదా. అది అంటే మీరు నమ్మరు సార్, మా తరతరాలుగా ఉన్న డౌట్ అది. డాక్టర్స్ లో ఉన్న కామన్ డౌట్ కూడా. Yes, yes. నేనే మా ఫ్రెండ్స్ చాలా మందికి అరే వ్యాసెక్టివ్ చేసేసుకుని అమ్మ దాని సెక్స్ అదే కదా. తగ్గిపోతాయి, ప్రసక్తే లేదు. మనకి నార్మల్గా బ్రెయిన్ నుంచే ఆర్గాజం అనేది ఎప్పుడు బ్రెయిన్ నుంచే వస్తుంది. మనకి టెస్టిస్ నుంచి వచ్చేది ఓన్లీ స్పర్మ్ మాత్రమే. సెమెన్ మొత్తము హైయెస్ట్ కాంట్రిబ్యూషన్, ఇప్పుడు బయటకు వచ్చే వీరే ఇప్పుడు వైట్ అవును. ఇప్పుడు పెరుగులాగా వచ్చింది అవును. అనుకోండి సార్, దాంట్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సెమినల్ వెసికల్ ఉంటుంది, ఓకే. ప్రాస్టేట్ ఉంటుంది. నేను చేసే వ్యాసెక్టమీ టెస్టిస్ దగ్గర రైట్. ఒట్టి బయటకు వచ్చే ఒక పైపు వాస్ డిఫరెన్స్ నేను కట్ చేస్తాను. కట్ చేసి అక్కడ ఇక్కడ సూచర్ చేస్తాను. టెస్టిస్ నుంచి వచ్చే 2% వాల్యూమ్ తప్ప 98% వాల్యూమ్ నార్మలే.